పై వందే భారత్ జమ్మూ శ్రీనగర్ మార్గంలో ప్రారంభించిన రైల్వే మంత్రి జమ్మూ శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని రైల్వే మంత్రి ఎస్వి వైష్ణవ్ జెండా ఊపి గురువారం ప్రారంభించారు. పూంచ్, రాజౌరి, ఉరి వంటి మారుమూల ప్రాంతాలను దేశవ్యాప్తంగా ఇతర రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడంపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10లో 85.25% పాస్, 87.9% ఉత్తీర్ణత మెరిసిన బాలికలు, బాలూరు 82.68%, ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా, 2-3 స్థానాలు అంబేద్కర్, కోనసీమ, విజయనగరం, అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సముద్రంలో ముంచేస్తాం అంటూ పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు పనేంటి, ఇరాన్ సుప్రీం లీడర్ మొక్తా ఖొమైనీ ప్రశ్న, అణు సామర్థ్యాలను జాతీయ సంపదలా కాపాడుకుంటామని ఉద్ఘాటన, హార్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టీకరణ, జలసంధిని తెచ్చేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు, శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతున్నాయి, అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ టెహ్రాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపత్ తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొక్తా ఖొమైనీ తాజాగా ఉద్ఘాటించారు. హార్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్కి వచ్చే అమెరికన్లకు సముద్రంలో ముంచేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురుదారులు భారీగా పెరుగుతుండటంతో ఒకంత ఒత్తిడి ఎదుర్కొంటున్న ట్రంప్ హార్ముజ్ని తిరిగి తెచ్చేందుకు కొత్త ప్రణాళిక ప్రతిపాదించారు. దాని ప్రకారం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇంధన స్వేచ్ఛ ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేలా మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతుంది. అమెరికా సీనియర్ అధికారి ఒకరు ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గురువారం ఏకంగా $126 ఎగబాకింది అన్నటువంటిది హైలైట్ చేశారు.